అధికారం కోసం సరికొత్త ప్రచారంతో ముందుకు సాగుతోంది. అటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా ఓటర్లను తమ వైపు ఆకర్షించుకునేందుకు ప్లాన్స్ వేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం హిమంత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై స్పందించారు. రాహుల్ గాంధీని ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్తో పోల్చారు. రాహుల్ ప్రస్తుతం సద్దాం హుస్సేన్లా కనిపిస్తున్నారన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకుల పద్ధతులు భారతీయ సంస్కృతికి దూరంగా ఉంటున్నాయని, వారు ఎల్లప్పుడూ ఇతరుల సంస్కృతి స్వీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆకుండా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చేరేందుకు బాలీవుడ్ తారలకు కాంగ్రెస్ డబ్బు చెల్లించిందని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇక అంతకుముందు కూడా హిమంత కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్కు ఓటు వేసిన వ్యక్తులు త్వరలో బీజేపీలో చేరతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక బీజేపీ సీఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్ అటాక్ ఇచ్చింది. ప్రధాని మోదీ కూడా గడ్డం పెంచుకున్నప్పుడు ఆయనపై మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది. అలాగే మేము నిజమైన సమస్యల గురించి మాత్రమే మాట్లాడతామని, అసలు విషయాలు పక్కదారి పట్టించడం బీజేపీ నేతలకు మామూలే అంటూ ఎద్దేవా చేశారు. భారత్ జోడో యాత్రకు వస్తున్న ఆదరణ చూసి బీజేపీ ఉలిక్కి పడుతోందన్నారు.